అందరికీ నమస్కారం. నా పేరు రెంటాల రాధాకృష్ణ. మాది శివాలయం వీధి, పుల్లంపేట, తిరుపతి జిల్లా. మేము గత 30 సంవత్సరాలుగా మగ్గం నేసుకుంటూ చేనేతనే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నాము. అయితే ఈ ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం రోజున మాకు నేతన్న సేవ పేరుతో ప్రభుత్వం తరపున 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని ఎంతో ఆశపడ్డాము. కానీ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఆర్థిక సహాయం మాకు అందలేదు. మగ్గం చేతకాని వారికి, మగ్గం అంటే ఏందో తెలియని వారికి, మరియు రకరకాల వ్యాపారాలు చేసుకున్నటువంటి వారికి ఈ 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అయినాయి. ఇది ఎలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు. ఇలా నిజాయితీగా మగ్గం నేసుకుంటున్న మాకు 25,000 రూపాయలు జమ కాకపోవడం మాకు ఎంతో విచారాన్ని కలగజేసింది. మాకే కాక మా పుల్లంపేట మండలంలోని కొత్తపేట, సీతారాంపేట మరియు పుత్తనవారిపల్లె గ్రామాల్లో కూడా చేనేత మీద ఆధారపడి జీవిస్తున్న వారికి ఎంతోమందికి ఈ నేతన్న సేవ 25,000 రూపాయలు జమ కాకపోవడం వారందరూ కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. మాకు నేతన్న సేవ డబ్బులు రాలేదని అధికారులకు తెలియజేసినప్పుడు ఏడీ గారు వచ్చి మా ఇంటి దగ్గర ఎంక్వైరీ చేసి మేము నేస్తున్న మగ్గం చూసి మీకు డబ్బులు పడలేదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తర్వాత చేనేత జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవితా గారు ఎవరికైతే నేతన్న సేవ డబ్బులు పడలేదో వారందరికీ ఆగస్టు 20వ తేదీన జమ చేస్తామని తెలియజేశారు. ఈ విషయాన్ని మేము తెలుసుకున్నాము. కానీ ఈరోజు 23వ తేదీ ఇంకనూ జమ కాకపోవడం మాకు ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ఇలా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం అందలేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మగ్గాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న చేనేతలకు అండగా ఉండాలి. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేనేతలకు అండగా మీరందరూ ఈ వీడియోని ఈ ప్రభుత్వానికి చేరేంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ రెంటాల రాధాకృష్ణ, చేనేత కార్మికుడు, పుల్లంపేట.